గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు. మీరందరూ ధన్యులు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైనటువంటి మా యేసయ్య, అయా వాక్యం మీది మాట్లాడేవారు మీరు. నేను కేవలం ప్రభువా మీ చేతిలో పనిముటువంటి వాడిని మాత్రమే. అయ్యా ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా మీరు ప్రేమించి వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మానవ స్వరాన్ని మరుగుపరచండి అయ్యా. మీ స్వరాన్ని ప్రభువా మీరు వినిపించండి. నేను బలహీనుడును, మీరు బలవంతుడు తండ్రి. అయ్యా మీరు తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నారని నమ్ముచూ ఉన్నాను. మాకు తండ్రి మా అందరికీ కావాల్సిన మాటల ప్రభువా మీరు వినిపింపచేసి మీరు రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీరు రాకడలో ఎత్తబడేటువంటి భక్తిని ప్రభువా మాకు నేర్పించమని, అయ్యా మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడుచూ అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మధ్యాహ్నం నుంచి మరి సువార్తకి వెళ్దాం. నేను వాస్తవానికి మెగాఫోన్ నేనే పట్టుకొద్దాం అనుకున్నాను. అయితే సర్లే అని చెప్పి ఒకసారి మరి చింతలకి చెప్తే మీరు ముందు ప్రకటిస్తే బాగుండు అందరూ ఉందరు అన్నది. అందుకని చెప్పి నేను మెగాఫోన్ తేలే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మెగాఫోన్ కనిపించింది. సర్లే సువార్తకి వెళ్దాం అనుకున్నాను అనమాట. నా దగ్గర కరపత్రాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉన్నాయి. కాబట్టి సువార్తకి వెళ్ళిపోదాం. వెళ్దామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చేతులు ఎత్తున అందరూ రావాలా? 1 2 3 ఈ ముగ్గురు నలుగురే. రండి సువార్తకి మనందరం వెళ్దాం. వినండి, జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడతారు, మీరు అందరూ వస్తారు. హల్లెలూయా. అయితే నేను ప్రకటన గ్రంథం గురించి మీకు చెబుతూ ఉన్నప్పుడు వినాలి, జాగ్రత్తగా వినాలి. అది ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని సంగతులను గైకుని వారును ధన్యులు. కాబట్టి మీరు అందరూ ధన్యులని నమ్ముచూ ఉన్నాను. మనం ధన్యులుగానే ఉందుముగాక. ఆమేన్. వినాలి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ఆత్మలు మనకు కనబడుతూ ఉంటాయి. 7 సంఘాల గురించి మనం విన్నాం. ఈరోజు 7 ముద్రల గురించి చెప్దాం అనుకుంటూ ఉన్నాను. అయితే 7 ముద్రలో చెప్పేంత సమయం ఇప్పుడు ఉండదు, కానీ ఉన్నటువంటి సమయంలో ఎన్ని ముద్రల గురించి చెప్పగలిగితే అన్ని ముద్రల గురించి చెబుతాను. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారయ్యా అని అంటే ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గర శిష్యులు ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావనంటే ఆయన కొన్ని సూచనలు చెప్పారు. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ భూకంపం వస్తుంది, అక్కడక్కడ కరువు వస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సూచక్రియ ఈ యొక్క ఏదైతే నేను చెబుతూ ఉన్నానో ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా వస్తాను అని చెప్పారు ఆయన. కానీ ఏ సమయంలో వస్తాననే విషయం మాత్రం తెలీదు. అయితే మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే ఏమండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 7 సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, వినువాడు మరి వాటిని గైకొన్నవాడు జయించువానికి జీవఫల వృక్షాన్ని ఇస్తాను, పరదేశంలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాను. ఏమండి, 2వ మరణం వల్ల వాడికి ఏ కూడా హాని జరగదు అని చెప్పి 7 సంఘాలతో 7 మాటలు ప్రభువారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ 7 ముద్రల గురించిన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. 4వ అధ్యాయంలో ఏముంటుంది అని అంటే 7 ముద్రలు కరిగినటువంటి ఒక వ్రాత ప్రతము ఉంది. దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడో కనపడలేదంట. జాగ్రత్తగా గమనించాలి. నేను అక్కడక్కడ టూకీగా మీకు కొన్ని వచనాలు చూపించి ముందుకు తీసుకుని వెళతాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండిను, మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కురమ్ము, ఇక మీదట జరగవలసినవి వాటిని నీకు కనపరిచింది. నన్ను పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి మొదటి ఒక స్వరం వినపడింది. ఆ స్వరము వినపడిన
వినబడినప్పుడు 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు అని ఉంటుంది అక్కడ. 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు 7 సంఘాలతో 7 మాటలు చెప్పి మళ్ళీ అదే స్వరం మళ్ళీ వినపడినప్పుడు, ఏమండి ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూస్తూ ఉన్నాను, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఒక తలుపు తెరవబడి ఉంది అంటే ఏంటి? తలుపు ఇప్పుడు మనం ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవి జరగవలసినటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసినవి నీకు ఇంకా ఈ జరగలేదా ఇంకా జరగలేదు, జరుగుతూ ఉన్నాయి. కొన్ని జరుగుతున్నాయి. అయితే ఏమి జరిగినాయి, ఏమి జరగవలసి ఉన్నవి, మనము ఎలాంటి సిద్ధపాటు కావాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం. నేను అందుకే చెప్పాను, ప్రకటన గ్రంథం గురించి భయపడొద్దు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకుని మనం ఏమవ్వాలి అని అంటే సిద్ధపడాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ప్రవచన వాక్యము నెరవేరుతుందా, నెరవేర్చబడుతుంది. అంటే మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలు మాత్రం ఏమవ్వాలి? నెరవేర్చబడతాయా లేదా? అంటే నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవి మాత్రం నెరవేర్చబడతాయి. ప్రభువు మాత్రం వస్తాడు. అవునా కదా? అయితే తెలుసుకుంటే సిద్ధపడతాం, తెలియకపోతే అక్కడే ఉంటాం. అంతే, దీంట్లో పెద్ద లాజిక్ ఏమి లేదు. కాబట్టి తెలుసుకోవడం అవసరమే కదా, జాగ్రత్తగా గమనించాలి. ఇంకో జరగవలసిన విషయాలు నీకు చెప్తాను, ఇక్కడికి రా అని యోహాను గారిని దేవుడు పిలిచి, ఇక్కడ ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. అక్కడ ఏం జరిగి ఉంది? తలుపు తెరవబడి ఉంది. అంటే ఇప్పుడు ప్రభు పరలోకం నుంచి ఈ భూలోకానికి అనగా మధ్యాకాశానికి రెండవ రాకడలో వచ్చేటప్పుడు అక్కడ తలుపు తెరవబడుతుందా? మళ్ళీ ప్రభు వెళ్ళిన తర్వాత మూయబడుతుంది. అంతేనా? అయితే గమనించాలి. నేను చెప్పే మాటలు మీరు కొంచెం ఇమాజిన్ చేసుకుంటుండండి. ఇప్పుడు ఏమైంది? తలుపు తెరవబడిన తర్వాత ఇప్పుడు గమనించాలి, అక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, మీరు అందరూ ప్రార్థన చేస్తారు. 24 పెద్దలు పరిశుద్ధుడు అని నిత్యము ప్రతిగానములతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. ఈ 4 అధ్యాయాలు అదే ఉంది. ఆ కిందకి చదువుకుంటూ వస్తే 10వ వచనంలో, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై అయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడును, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆ పైనేమో దూతలు ఏం చేస్తుంటాయి? పరిశుద్ధుడు అని ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ దూతలు స్తుతిస్తూ ఉన్నాయి, 24 పెద్దలు కూడా స్తుతిస్తూ ఉన్నారు. పరలోకంలో ఒకటే ఉంటుంది. ఏముంటుంది అని అంటే ప్రభువుని స్తుతించడం తప్ప మరొక పని ఏమీ ఉండదు. హల్లెలూయా. అందుకే ఆరాధన చేసేటప్పుడు ఏమంటామనంటే, స్తుతి అనే మాట ఎందుకు మనం పలుకుతామనంటే, ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చెయ్యాలనుకోండి. సపోజు సుబ్బు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? బైక్ మెకానిక్ చేస్తాడు. అవునా? ఇప్పుడు ఏమి తెలియకుండా అతన్ని తీసుకెళ్ళి బైక్ మెకానిక్ చేయంటే ఏం చేస్తాడు? నాకు రాదంటాడు. అవునా? ఇప్పుడు ఈ భూలోకంలో స్తుతించకుండా పరలోకం వెళ్ళి నువ్వు స్తుతించు అంటే మనమేమంటాం? నాకు రాదంటాం. అక్కడ రాదు అనకుండా స్తుతించాలంటే ఇక్కడ ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. పాస్టర్ గారేమో గొంతు చించుకుని, అమ్మ ఇది మౌనంగా ఉండేటువంటి సమయం కాదు, మనం ప్రభువుని స్తుతించాలి అని అంటూ ఉంటే నెమ్మక నీరెత్తినట్టు ఉంటాం మనం. కాబట్టి ఈ 2025లో మనం ఏమవ్వాలి? స్తుతించడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? స్తుతించడం నేర్చుకోవాలి. అయ్యో మాకు రాదేటండి అని అంటే, స్తుతించడం ఎలాగ తెలుసా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన స్తుతి పెదవుల నుండి వచ్చేది కాకుండా మన మనస్సులో నుండి రావాలి.
ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుచుతున్నారు, కానీ వారి మనసులు మాత్రం ఎలాగున్నాయి? నాకు దూరంగా ఉన్నాయి. ఆయనకి మన మనసు దూరంగా ఉండడానికి వీలు లేదు. మన మనసు ఆయనకి దగ్గరగా ఉండాలి. మన స్తుతి మన మనసులో నుంచి రావాలి. హల్లెలూయా. ఏమండి, ఆయన స్తుతించాలి అంటే ఏదో కేవలం మైక్ ఉన్నప్పుడే స్తుతించాలని కాదు, నలుగురు ఉన్నప్పుడే స్తుతించాలని కాదు, ఏమండి అందరూ చూస్తున్నప్పుడు స్తుతించాలని కాదు. మీరు వంట చేసుకున్నప్పుడు స్తుతించవచ్చు, మీరు బండి నడుపుతున్నప్పుడు స్తుతించవచ్చు, మీరు పని చేసుకుంటూ ఉన్నప్పుడు స్తుతించవచ్చు. మీరు ఎక్కడున్నా సరే మీ చేతులు పని చేస్తాయి, కానీ మీ యొక్క నోరు ఏం చేస్తుంది? ఏమీ చేయదు కదా. మీ నోరుతో స్తుతించవచ్చు అక్కర్లేదా? చేయగలమా లేదా? కాబట్టి ఈ 2025లో మనం ఏం ప్రాక్టీస్ చేద్దాం తెలుసా? అస్సలు ఖాళీగా ఉంటే దేవునికి స్తుతి అనాలన్నమాట. హల్లెలూయా. ఏమనాలా? ఖాళీగా ఉంటే దేవునికి స్తోత్రం, నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, పని చేస్తూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. ఏమి చేసినను సరే మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయమందు ఎడతెగక ఆయనకు స్తుతించుడి, ఇది ప్రభువునందు దేవుని చిత్తము. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయబడి నిత్య రాజ్యానికి వారసుడవుతాడని ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన స్తుతించడమే మన పని. ఇక్కడ స్తుతిస్తాం నేర్చుకుంటే అక్కడ స్తుతించడం ఈజీగా ఉంటుంది. హల్లెలూయా. ఇది 4వ అధ్యాయం యొక్క అంతరార్థం. అలా కిందకు చదువుకుంటూ వెళితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతి చూచితిని. దేవుని కుడి చేతిలో ఏముందయ్యా అని అంటే ఒక గ్రంథం ఉంది. ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో లోపట వెలుపట మొత్తం రాయబడి ఉంది. ఆ గ్రంథం మొత్తం చుట్టేసి దానికి ముద్ర అంటే తెలుసు కదా. ఇదివరకు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇచ్చేవారు. మీరు తీసుకున్నారా? తీసుకోలేదా? కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత అప్పు కట్టకపోతే ఇంటికి తాళం వేసి దానికి ముద్ర వేసేవారు. లెక్క తెలుసా? పోనీ క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు దానికి లెక్క ముద్ర ఎత్తరా? చూసారా? ఆ లెక్క ముద్ర వేసినప్పుడు ఆ పైన ఏముంటుంది? తెల్ల పేపరే ఉంటుంది, దాని మీద ఏమీ రాసి ఉండదు. ఆ లెక్క తీయాలి, ఆ లోపల ఏదైనా మ్యాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లెక్క తీయాలంటే ఎవరు తీయాలి? టీచర్ గారే తీయాలి. నువ్వు నేను తీయడానికి అవుతుందా? ఇప్పుడు బ్యాంక్ కూడా లెక్కేసేస్తే ఎవరు తీయాలి? మళ్ళీ బ్యాంక్ వాళ్ళే తీయాలి. అవునా? అంటే ఆ లెక్క తీయడానికి, ఆ ముద్ర తీయడానికి ఏం కావాలి? అర్హత కావాలి. ఇక్కడ చదువుకుంటూ వస్తే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఇప్పుడు ఆ లెక్క ఉంది, ఆ గ్రంథం ఉంది, ఆ ముద్రలు వేసినటువంటి గ్రంథం ఉంది. ఒక దేవదూత గట్టిగా కేకలేస్తుంది, ఇదిగో ఈ గ్రంథాన్ని, ఇదిగో ఈ గ్రంథానికి ఏమండి ముద్ర తీయగల వారు ఎవరైనా ఉన్నారా? రండి అని చెప్పి ఒక దేవదూత గట్టిగా కేకేస్తే ఎవరో లేరంట. అక్కడ చూస్తే మనము అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను ఎవనికి శక్తి లేకపోయేనో. హల్లెలూయా. ఏమండి, ఆ గ్రంథాన్ని విప్పాలి, ఆ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఆసక్తి ఎవరికి ఉంది అంటే యోహాను గారికి ఉంది. ఇదంతా జరుగుతుంది కళ. జాగ్రత్తగా గమనించాలి. యోహాను గారు చూస్తున్నటువంటి ఒక దర్శనం. యోహాను గారిని దేవుడు ఏమన్నాడంటే, రా ఇక్కడికి రా, నీకు చూపిస్తాను, ఏం జరుగుతాయి నీకు చూపిస్తాను రా అన్నాడు. వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత ఇదిగో 7 ముద్రలు ఉన్నటువంటి ఒకటి ఉంది. ఇదిగో ఈ సింహాసనం మందు ఆసీనుడు వాడినేమో అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ స్తుతిస్తూ ఉన్నారు. ఇదిగో ఒకటి ఉంది ఇక్కడ కుడి చేతిలో. దీన్ని విప్పడానికి కానీ ఎవరికి ఏమీ లేదు, శక్తి సరిపోతలేదు. ఆ గ్రంథమును విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడని వాడు. ఏమండి, ఎవడైనా కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, అయ్యయ్యో ఎంత ప్రయాసపడి ఇంత పైకి వచ్చేసిన తర్వాత ఆ గ్రంథంలో ఏముందో చూద్దామనుకుంటూ ఉన్నాను. ఆ గ్రంథంలో ఏముందో మనకు తెలియదు. తీరాబోసేమో దీన్ని విప్పడానికి ఎవరికి కూడా అర్హత లేదని చెప్పి యోహాను గారు ఏం చేస్తున్నారండి? ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు తెలుసా? ఇవి జరగవలసినటువంటి విషయాలు అని చెప్పి ఆల్రెడీ యోహాను గారికి ఒకటి వేసాడు దేవుడు. ఇక్కడ ఇవి జరుగుతాయి అబ్బాయి అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఆతృత ఎవరికి ఉంది? ఇప్పుడు రాకడ సమయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆతృత ఎవరికి కావాలి? మనకు ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఏడ్చి ప్రభువు దగ్గర తెలుసుకోవాలి.
అయ్యా నేను మరి ఏం మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నేను చెప్తాను అన్నాడు ప్రభు. ఆయన చెప్తాడండి, ఆయన చెప్తాడు. మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర సాగిలపడాలి. ప్రభువు దగ్గర మనము ఏమండి మనుషుల దగ్గర ఏడిస్తే అయ్యో పాపమని నువ్వు ఏడ్చినంతసేపు అంటాడు, కానీ తర్వాత నువ్వు లేనప్పుడు ఆడు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు నీకు తెలుసా అంటాడు. అవునా కాదా? అవునా కాదా? కానీ ప్రభువు దగ్గర ఏడితే ప్రభు ఎవరితో చెప్పడు. ప్రభువు డైరెక్ట్గా నిన్ను ఆదరించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన గొప్ప దేవుడు. ఏమండి 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నేను చెబుతూ ఉన్నాను, ఈ 2025 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక శక్తి కలిగినటువంటి ఆత్మను మన అందరము పొందుకొని ఒక శక్తి కలిగినటువంటి భక్తి చేయాలి. ఆ భక్తి మనల్ని నిత్య రాజ్యానికి చేర్చాలి. ఆమేన్. అటువంటి భక్తి 2025 సంవత్సరంలో మనం అందరం నేర్చుకుందాముగాక. అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను గారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే బహుగా ఏడ్చుచున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అనంటే అందులో ఏముంది ఏముంది ఏముంది. మనము కూడా వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యం ప్రభువు మనతో మాట్లాడేటప్పుడు, వాక్యము ప్రభువు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? ఏం చెప్తారు ఏం చెప్తారు ఏం చెప్తారు అనేటువంటి ఒక ఆసక్తితో ప్రభువు యొక్క వాక్యాన్ని మనము వినాలి. కొంచెం బాధ అయినటువంటి విషయం ఏంటి అంటే సంక్రాంతి సెలవులు ఇచ్చారు, బాగానే ఉంది. ఈరోజు ఆరాధన చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా మధ్యాహ్నం నుంచి. అవునా కదా? అంటే ఏమి లేదు మన దగ్గర, ఆసక్తి లేదండి. మీరు చాలాసార్లు నా మాటలకు బాధపడతారన్న సంగతి నాకు తెలుసు. బాధపడిన నష్టమేమీ లేదు. నేను ప్రజల్ని ఏమండి ఏదో ప్రజల మెప్పు పొందాలనేటువంటి పరిచర్య నాది కాదు. దేవుని మెప్పు మాత్రమే పొందాలి. నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. మనందరము కూడా ఏమండి మనందరము కూడా దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి. ఎవరి ఎదుటండి? కేవలం దేవుని ఎదుట మాత్రమే యోగ్యులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనుషులు ఎదుటి యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ మనుషులు ఎదుటి మనం యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే జీవితం అంతా యాక్టింగ్ అయిపోద్ది. చెప్తున్నాను, ఏమైపోద్దండి? నాటకం అయిపోద్ది. ఎందుకు అనుకున్నారు? వీడు ఏమనుకోకూడదంటే వీడికి నచ్చినట్టు చేయాలి మనం. అవునా కదా? కానీ ఎప్పుడు మనం ప్రభువు ఎదుటి మాత్రమే యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రభువుని మోసం చేయకుండా ఉంటే చాలు. మనుషుల్ని ఈజీగా మోసం చేయొచ్చండి, దేవుని మోసం చేయలేం. కాబట్టి దేవుని ఎదుటి యోగ్యమైనటువంటి పనిగాను, నమ్మకమైనటువంటి దాసునిగాను మనందరం ఉండాలి. అది ప్రభువు వారు కోరుకునేటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈయనకి ఏముందండి? యోహాను గారికి ఆసక్తి ఉంది. అయ్యో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. అప్పుడు ప్రభు అంటాడు కదా, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు యోగ్యుడైనటువంటి వారు ఎవరయ్యారంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఏమండి? ఆ ముద్రలు విప్పగలిగినది, ఆ ముద్రలు కలిగినటువంటి ఆ యొక్క గ్రంథములో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొనగలిగినటువంటిది, ఆ విషయాలు మనకు చెప్పగలిగినటువంటిది ఎవరండి? యేసు ప్రభువు వారు. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న యెడల పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఏమండి? మనం ఏం ఆత్మ కలిగి ఉండాలి? దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తుంటారు కదా, అస్తమాటు ప్రార్థన చేస్తాం. మనం ఏం ఆత్మ కలిగి ఉండాలి? దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? శరీరం విషయంలో చచ్చిపోతాం, ఆత్మ విషయంలో రగిలింపబడతాం. ఆత్మ విషయంలో మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువు కొరకు పౌరుషముగా నిలబడేటువంటి శక్తిని అనుగ్రహించినట్టు గొప్ప దేవుడు మన యేసయ్య. ఇప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దల్లోంచి ఒక అతను వచ్చాడు. ఏమనంటాడంటే, ఏడొక అబ్బాయి, ఎందుకు తెలుసా నేను ఆదరించేటువంటి ప్రభువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ జయించాడు. ఈ ముద్రలు విప్పేటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది. వాళ్ళు జయించాడు కాబట్టి, అర్హుడు కాబట్టి, యోగ్యుడు కాబట్టి ఆయన విప్పుతాడు. నువ్వు కంగారు పడకన్నాడు. దేవునికి స్తోత్ర.
అప్పుడు ఆ ముద్రలు విప్పడానికి ప్రయత్నం చేస్తే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కిందకు మనం చదువుకుంటూ వస్తే 8వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఏమండి, ఈయన ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తం ఇచ్చి ఆయన వధింపబడి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి మనందరినీ ఏం చేయడు తెలుసా? ఏమండి, ప్రతి వంశములోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను, జాగ్రత్తగా చదవాలి, దేవుని కొరకు మనుషులను కొని స్వరక్తం ఇచ్చి కొని డబ్బులు పెట్టి కొని, ఏమండి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్తపేట పాడుదురు. ఏమండి, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడును, వారి లెక్క కోట్ల కొలది ఉండెను. ఏమండి, ఆయనను స్తుతించేటువంటి దేవతలు కోట్ల కొలది ఉన్నాయి. అంతమంది స్తుతిస్తుంటే దేవుడు పెద్ద ఆనందం పొందలేకపోతూ ఉన్నాడు. కానీ మనుష్యులమైన మనము మనసారా స్తుతిస్తే ఆయన ఆనందించేటువంటి దేవుడు. ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడండి. ఎవ్వరికీ లేనటువంటి భాగ్యం మనుషులకే ఇచ్చాడండి దేవుడు. మనిషిని కూడా, మనుషుడా కలుగు అంటే కలుగుతాడా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందరినేమో నోటి మాటతో కలుగు 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 అన్నాడు. నన్ను మాత్రం మట్టిని తీసుకుని ఒక రూపం చేసి జీవాత్మ ఊది, ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్వరం మనకిచ్చి, కుక్కలో నక్కలో ఇవి మాట్లాడతాయా? అరితే అంతే, మనము మాట్లాడతాం. మనకి ఎందుకు నోరిచ్చాడే అనంటే ఆయన స్తుతించడానికే ఇచ్చాడు. మనకి ఎందుకు నోరిచ్చాడంటే నీకు ఏది అవసరం అడగడానికే ఇచ్చాడు. ఈ నోటితో మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. మొన్న ఎప్పుడో కానీ ఒకటి చూశాను, చాలా బాధేసింది. ఎవరో ఒక పాస్టర్ గారు మొత్తం మీద ఏదో ఒక ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు డబ్బుల కోసం పరిచర్య చేయకన్నాడు. మంచిదే, తప్పేమీ కాదు. ఎందుకనంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మిగతా కావాల్సిన ఆటోమేటిక్గా నీకు వస్తాయి. ఆయన మంచి సేవకుడు. అయితే ఆయన్ని చాలామంది వాయిద్యకారులు ఏం చేశారు తెలుసా? బూతులాడారు. చాలా బాధేసింది నాకు. ఇప్పుడు ఆయన ఎంత తప్పు అయినా చేయనండి, ఒకవేళ ఆయన చేసిన తప్పు కాదు, పోనీ తప్పే అనుకుందాం. తప్పు అయితే ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మాటలు నువ్వు మాట్లాడొచ్చా? అసలు బూతులు ఆడకూడదని క్లియర్గా రాస్తుంది బైబిల్లో, అవునా కాదా? మరి బూతులు ఆడొద్దని క్లియర్గా రాసుంటే మనం ఎందుకంటే బూతులు ఆడడం? ఇప్పుడు ఆయన తప్పు చేసి నువ్వు తప్పు చేస్తే ఒప్పు చేసి కూడా ఎవరో, అవునా కాదా? కాబట్టి నేను చెబుతూ ఉన్నాను, ఈ నోటుతోనే పాడతాము, ఈ నోటుతోనే పరిశుద్ధుడు అంటాము, ఈ నోటుతోనే అపవిత్రమైనటువంటి మాటలు ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. ఆమేన్. ఇది ఖచ్చితంగా ఇది ఆజ్ఞ, అంతే. ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఇలాగ స్తుతిస్తూ ఉంటుండగా ఇప్పుడు ముద్రలు విప్పడం స్టార్ట్ అయింది. తలుపు తీసుంది, ఆయన జయించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇంకా రాలేదు, ఎక్కడికి? మధ్యాకాశానికి ఇంకా రాలేదు. జాగ్రత్తగా వినాలి. ఇంకొక 20 నిమిషాలు నాకు ఇచ్చిన సమయం ఉంది. నేను ఇంకా ఒక ముద్ర గురించి కూడా చెప్పలేదు. ఎన్నైతే అన్నీ చెబుతాను, జాగ్రత్తగా వినండి దయచేసి, ఇది అవసరం, ఓకేనా? అయితే 6వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.
మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇప్పుడు 7వ ముద్ర ఇప్పేంత వరకు కూడా ప్రభు వారు ఇక్కడికి రారు. గుర్తుపెట్టుకోండి, 7వ ముద్ర విప్పేంత వరకు కూడా ప్రభు వారు పరలోకం నుండి మధ్యాకాశానికి రారు. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఆ ముద్రలో ఉన్నటువంటి మాటలు ఏంటయ్యానంటే, ఒక ఉరుము వంటి శబ్దము వినపడింది, రమ్ము అనేటువంటి శబ్దం అక్కడ వినపడింది. గమనించాలి. అప్పుడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళను. ఈ మాట విన్నంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపించింది మీ అందరికీ? యేసుప్రభు వస్తున్నారు, యేసుప్రభుకే కదా జయించడానికి మరి అవకాశం ఉందనేటువంటి మాట అనిపించింది కదా మీకు? అనిపించిందా లేదా? జాగ్రత్తగా గమనించాలి. ఈ కేవలం ఆయన విప్పడంతే, ఇంకా రాలేదండి. జాగ్రత్తగా గమనించాలి. ఆ తెల్లని గుర్రము జయించడానికి అర్హత కలిగినటువంటి వారు ఎవరైనంటే మోసపరిచేటువంటి దెయ్యపు ఆత్మ. తెలుసా మీకు ఈ విషయం? ఇది మోసపరిచేటువంటి దెయ్యపు ఆత్మ. ఇది జరిగిందా జరగలేదా? జరిగింది, జరుగుతూ కూడా ఉంది. 2వ దశలోనికలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, గమనించాలి ప్రియ సహోదరి సహోదరా. 2వ దశలోనికలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఆయన 2వ దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము, ఏ దినము రాదు? ప్రభువు దినము రాదు. ప్రభువు దినం ఎప్పుడు వస్తుందో తెలుసా? 7 ముద్రలు విప్పబడినప్పుడు వస్తుంది. అందుకే మీకు జాగ్రత్తగా చెబుతాను, జాగ్రత్తగా గమనించండి అని చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర మాత్రమే, అంటే ఒక భాగం మాత్రమే విప్పబడింది. ఇంకా 6 భాగాలు ఉన్నాయి. ఇంకా 5 భాగాల తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో 2 అధ్యాయాలు ఉంటాయి. ఆ తర్వాత 7వ ముద్ర విప్పబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. మీకు అందుకే నేను ఒక పాఠంలో చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పాను. దీన్ని మిస్ అయిపోతే నేను ఏం చేయలేను, వినాలి. ఇప్పుడు మొదటి భాగము విప్పబడింది. ఇక్కడ ఏమై ఉంది అయ్యానంటే, సాతాను మోసపరిచేటువంటి ఆత్మ. ఇక్కడ ఏముంది చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. ఆ కింద పుట్టినోట్లో ఉంటుంది 2 మీద ధర్మ విరుద్ధ పురుషుడు అని ఉంటుంది చూడండి. 2 అంకి ఉండి కింద పుట్టినోట్లో ధర్మ విరుద్ధ పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే ప్రభువుకి వ్యతిరేకముగా మరి ప్రకటించేటువంటి విరోధమైనటువంటి బోధ, ధర్మ విరుద్ధమైనటువంటి బోధ. జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి ఈ విషయాల్ని. ఈ ప్రవచన వాక్యములను విని చదివి వాటిని గైకొని జీవించేటువంటి వారు ధన్యులు. కాబట్టి గ్రహించాలి. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం అనేటప్పటికి తెలుపు అనంటే యేసుప్రభువే గుర్తొస్తారు మనకి. జయం అనగానే యేసుప్రభువే గుర్తొస్తారు మనకి. ఇంక ఎలాగూ జరుగుతూ ఉన్నప్పుడు గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఒక ధర్మ విరుద్ధ పురుషుడు ఏమవుతాడండి? ఈ లోకంలోనికి బయలుదేరి వస్తాడు. ప్రభువారు అప్పుడే చెప్పారు, ఏమనంటే అనేకులు దేవునికి విరోధమైనటువంటి బోధ మరి మనల్ని మోసపరిచేటువంటి బోధ తీసుకుని వస్తారు. వాటి విషయమే మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండే. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనం ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని అప్పుడే ప్రభువు వారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలి అనంటే ఆల్రెడీ సాతానికి ఏమైందంటే జయించడానికి అవకాశం ఉంది, కిరీటం ఇవ్వబడింది అంటే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటి ముద్రలో ఏముందండి? ఒక ధర్మ విరుద్ధ పురుషుడు అనగా మోసపరిచేటువంటి ఆత్మ. దేవునికి విరోధమైనటువంటి బోధ, అబద్ధ బోధకులు అనేకులు
మరి లోకంలోనికి వస్తారు, ఆల్రెడీ వచ్చారు. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక ముద్ర కంప్లీట్ అయింది. రెండవ ముద్రలోనికి మనం వస్తే ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. మొట్టమొదటిగా తెల్లని గుర్రము అని అంటే ఏం చెప్పాను మీకు? మోసపరిచేటువంటి ఆత్మ, భ్రమపరిచేటువంటి ఆత్మ. ఏమండి? మనలను ప్రభువు నుండి దూరం చేసేటువంటి ఆత్మ, లేకపోతే ప్రభువు నుండి దూరం చేసేటువంటి బోధలు. ఆ బోధల గురించి ప్రభు చిత్తమైతే ఒకసారి చెప్తాను, అంటే దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది కాబట్టి. రెండవ ముద్ర ఏంటంటే ఏమండి? మనుషులను సమాధానం లేకుండా ఒకడినొకడు చంపేటువంటి పరిస్థితి. అంటే ఏంటి? ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా నీ రాకడ సమయంలో ఏం జరుగుతుంది, మాకు ఒక సూచన చెప్పానంటే, రాజ్యమును జనము మీదకి. అది ఎక్కడ ఉందో మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనము. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, అక్కడక్కడ కరువులు, భూకంపములను. ఇవన్నీ వేదనకి ఏంటండి? ఇది కేవలం ప్రారంభమే, చాలండి. ఇది ఎన్ని కేవలం ఏంటండి? ప్రారంభం. రెండవ ముద్ర. మొట్టమొదటి ముద్ర అబద్ధ బోధ. అబద్ధ బోధ ఎక్కడ మొదలైంది? అబద్ధ బోధ అవ్వాదం దగ్గర మొదలైంది. ఎక్కడ మొదలైందంటే మనం ఏదో పెద్ద ఇక్కడెక్కడో రాకెట్ సైన్స్ ఉందని చెప్పి ఆలోచించేస్తారు మీరు, నాకు తెలుసు కదా. అక్కడ ఏమైంది? తినొద్దన్నాడు. ప్రభువు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి, అక్కడే మొదలైపోయింది. రెండవది ఏమైంది? అక్కడక్కడ కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము వస్తాయి. రెండవ ముద్ర జరిగినప్పుడు ఏం జరుగుతాయంటే, మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును. ఆల్రెడీ అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక యుద్ధం అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అసలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఎక్కడ ఆగుతుంది? అమ్మయ్య అనుకుంటే బాంబు పడుతుంది, అమ్మయ్య అనుకుంటే మళ్ళీ పడుతుంది అక్కడ. అవునా? ఇదంతా కూడా ఆరంభము. కాబట్టి మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఏమండి? అబద్ధ బోధలు, మోసపరిచేటువంటి బోధలు వచ్చినాయి. రెండవది, అక్కడక్కడ యుద్ధాలు జరగట్లేదా? జరుగుతున్నాయి. ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమే విడిపోయింది. ఎక్కడికి దాకానే? ఎందుకు? దేశాల మీద దాకానే. కలిసి ఉన్న తెలుగు రాష్ట్రం ఏమైంది? విడిపోలేదా? జై సమైక్యాంధ్ర అని చెప్పి పెద్ద పోరాటమే జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కాబట్టి ఇవన్నీ ఆరంభము. అంటే అర్థం ఏమిటి అంటే, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. మనందరము ఏం చేయాలి తెలుసా? ఆయన రాక కొరకు సిద్ధపడుదుము గాక. సమయం సమీపించిన కనుక ప్రతి వాడును ఏం చేయాలయ్యానంటే, ఈ ప్రవచన వాక్యములను చదివి విని వాటిని గ్రహించి వాటిని గైకొని జీవించాలి. ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనుషుడు చేయవలసినటువంటి ఒక మంచి ఆజ్ఞ. అంతే, గమనించాలి. మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడును, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండును, మరియు ధనారమునకు ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే కరువు. దీనికి అర్థం ఏంటండి? కరువు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ధ్యానారమునకు అక్కడ పుట్టినోట్లో 6 అని చెప్పి పైన ఉంటుంది, ₹1 కావచ్చు అని ఉంటుంది. చూడండి, ఉందా? ఇంచుమించు ఒక సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడింది. ఇదేంటంటే కరువు. ఒక తెలుగు బైబిల్లో ఏమన్నట్టు తెలుసా? ఒక రోజు కూలికి ఏమండి, ఒక రోజు కూలికి 1 సేరు గోధుమలని, ఒక రోజు కూలికి 3 సేర్లు ఎవలని, ఒక రోజు కూలికి మరి ఇది వస్తుందని చెప్పి ఒక తెలుగు బైబిల్లో ఉంటుంది. అంటే ఈ ట్రాన్స్లేషన్లో ఇది జరిగి ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే, ఈ కరువు అక్కడక్కడ సంభవించింది.
మనకి కూడా ఎలా సంభవించింది చెప్పనా? కందిపప్పు ఒక సంవత్సరం క్రితం ఎంత, 6 నెలల క్రితం ఎంత, ఇప్పుడు ఎంత ఎంత 240 రూపాయలు. కందిపప్పులో రకాలు ఉంటాయి కదా. అంటే ఏంటి, ఇప్పుడు 180 అనుకుందాం, 80 రూపాయలతో 180 రూపాయలకి వచ్చేసింది. ఎంత వ్యవధిలో? చాలా తక్కువ సమయంలో. మరి నా చిన్నప్పుడు కందిపప్పు 20 రూపాయలు అంటే ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలకే అది 60 రూపాయలు, ఇంకో 60 రూపాయలు పెరిగింది 15 సంవత్సరాలకి. ఒక్క సంవత్సరంలోనే ఎంత పెరిగింది? 15 సంవత్సరాలకి 60 రూపాయలు పెరిగింది. ఒక్క సంవత్సరంలో 100 రూపాయలు పెరిగింది. ఒకప్పుడు రోజు కూలీలో డబ్బులు తినాలి అని అంటే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. 300 కూలి అనుకోండి, 100 రూపాయలు ఇంటిలో పాతి తినేసినా 200 ఏం చేసుకోవచ్చు, దాచుకోవచ్చు. ఈరోజు ఒక రోజుకి 1000 రూపాయలు కూలి వస్తే దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఇంకా తిరిగి అప్పులేనా? అంటే ఇప్పుడు కరువా కాదా? అర్థమైంది మీకు విషయం? ఏం జరుగుతుందండి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఒక రోజు కూలి ఒక కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుందా? సరిపోవట్లేదు. ఇది కరువే. మనం కరువు అంటే మనమేమనుకుంటామంటే తినడానికి తిండి లేకుండా అయిపోవాలా, అది కరువు. మనకి తినడానికి తిండి లేకుండా అయిపోతాం కరువు కాదు. నువ్వు సంపాదించిన జబ్బులు కేవలం నీకు తినడానికే సరిపోవట్లే కదా, ఇది కరువు కాదా? అప్పు తెచ్చుకోవడం లేదా, ఇది కరువు కాదా? నీ యొక్క నిత్యావసరాలు చెల్లటం లేదు కదా, ఇది కరువు కాదా? కాబట్టి ప్రియ సహోదరుడా, ఏదో చేద్దామని ఆలోచించుకో, నిత్య రాజ్యానికి చేరదామని ఆలోచించు, నిత్య రాజ్యం కొరకు సిద్ధపడు. హల్లెలూయా. ఏమండి, మొట్టమొదటి 4 ముద్రలో పెద్ద ఏముండదు, అందుకే నేను స్పీడ్గా చెబుతున్నాను. ఆ కిందకి 4వ ముద్ర, ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పగా వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురంగ మృత్యువు పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడింది. ఈ మృగం గురించి తర్వాత 8వ అధ్యాయం నుంచి ఉంటుంది మీకు. మృగం గురించి అక్కడ 666 ముద్ర గురించి ఉంటుంది. ఈ మృగం గురించి 8వ అధ్యాయం ఉంటుంది, అక్కడ 666 ముద్ర గురించి ఉంటుంది. కానీ నేను 2కి 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మృత్యువు అంటే ఏంటి? మరణము. ఏమండి, ఇక్కడ మృత్యువు అని చెప్పి పాతాళ లోకము వానిని వెంబడించును అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. మృత్యువు అని చెప్పి పాతాళ లోకము వారిని వెంబడించును అనేటువంటి మాట మనకు కనపడుతుంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిస్తే, చాలండి. ఈ మాట మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం చెబుతాను. ఇక్కడ యేసు ప్రభు వారి ప్రసంగాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే డైరెక్ట్ అటాకే. ఇంకో ప్రభువు అక్కడ సమీపంగా ఉంది, మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు చెప్పిన ఇదే చెప్పారు కదా, అయితే ఇదిగో ఈ బండ క్రీస్తే, దీని మీద నీ సంఘం కట్టు, నేను ఈ పాతాళము దీన్ని ఏమి కూడా చేయలేదు. అంటే ప్రభువు మన పక్షాన ఉన్నప్పుడు మరణం మనల్ని ఏమీ చెయ్యలేదు. కానీ ప్రభువు మన పక్షాన లేనప్పుడు, మనం ప్రభువు పక్షాన లేనప్పుడు, మనం ప్రభువును వెంబడించలేనప్పుడు మనకు సంభవించేటువంటిది ఏంటంటే అగ్నితో మండుచున్నటువంటి 2వ మరణం అనేటువంటి అగ్నిగుండము. ఇది మృత్యువు. గమనించాలి ప్రియ సహోదరుడా, గమనించాలి. ఏమండి, ఈ యొక్క 4వ ముద్ర విప్పినప్పుడు ఏమండి ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు రక్షింపబడతారు. ఎవరైతే పాతాళమును వెంబడిస్తారో అంటే ఈ లోకమును వెంబడిస్తారో, అంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఎవరైతే మరి వెంబడిస్తూ ఉంటారో, అంటే
డబ్బుల మీద ఆశ, ఆస్తుల మీద ఆశ, ఐశ్వర్యం మీద ఆశ, లేకపోతే రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశతో బ్రతుకుతూ ఉంటామో, ఈ లోకము మట్టికి, ఈ హలోకము మట్టికి ఎవరైతే ప్రభువుని ఏమండి మరి స్తుతిస్తూ ఉంటారో, లేకపోతే ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో వారు ఏమండి ఈ 4వ ముద్రలో ఉన్నప్పుడు ఏం జరిగితే తెలుసా? వారి పేరు మృత్యువు, పాతాళ లోకము వారిని వెంబడించును. ఏమేమి వెంబడిస్తాయండి మనల్ని? మరణం వెంబడిస్తూ ఉంది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడని చెప్పి ప్రభువు వారు చెప్పిన మాట ప్రకారము ఎవరైతే ప్రభువునందు ఉంటారో వారికి ఏ శిక్షావిధి ఉండదు. ఎవరైతే ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటారో, భిన్నముగా ఉంటారో వారిని ఏం వెంబడిస్తుంది అంటే మృత్యుము వెంబడిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ విషయాన్ని మనం ప్రకటించాలి. ప్రభువు వారు ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక కేవలం మన మీద ప్రేమతో ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఏం చేయాలి అంటే ఆయన మీద ప్రేమతో ఎవరు నశించిపోకూడదు అని చెప్పి ఒక్కరికైనా మనం ఏం చేస్తూ ఉండాలండి? సువార్తను చెబుతూ ఉండాలి. తెలిసిన మాట చెప్పాలా? తెలిసిన మాట చెప్తే చాలు, నష్టమేమి లేదు. రోడ్డు ఎక్కి చెప్తే నీకు మొత్తం తెలియాలి బైబిల్. ఎందుకంటే రోడ్డు మీద ఎవడేం అడుగుతాడో మీకు తెలదు. అది మీ పక్కోళ్ళకి చెప్పినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి సీన్ ఏముండదు అక్కడ, అవునా కదా? అలా చెప్పొచ్చు కదా. అందుకే మీ అందరి కోసం నేను ఏం చేశానంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక 4 ఆర్టికల్స్ని పక్కకి తీసి దాన్ని ఒక 3 పేజీల్లోనికి సమకూర్చి, తెలుగులోని ఇంగ్లీష్లోను కూడా దాన్ని సమకూర్చి ఒక పీడిఎఫ్ తయారు చేశాను, ఒక ప్రింట్. ఎవరైనా అడిగితే చూపిద్దామని. కాబట్టి మరి ప్రభువును ప్రకటించడం మన హక్కు, భారతీయులకి హక్కు, అంతే. ప్రకటించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అందరూ ప్రకటించవచ్చు. దీని గురించి కూడా మీకు ఒకసారి చెబుతానికి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రియా సహోదరి సహోదరుడా, సమయం అయిపోయింది కాబట్టి నా మాటలు నేను ముగింపులోకి తీసుకుని వస్తూ ఉన్నాను. అసలైనటువంటి ముద్ర 5వ ముద్ర. 5వ ముద్రకి మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే చాలా చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అది చెప్పేటువంటి సమయము ఇది కాదు కాబట్టి, అంటే సమయం లేదు కాబట్టి నేను ముగింపులోని తీసుకుని వస్తాను. గమనించాలి. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగం వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడును. భూమి యొక్క 4వ భాగం అంటే ఏంటి? స్టూడెంట్స్ చెప్పాలా? భూమి మీద సముద్రం ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉందా? 4వ భాగం ఏముంది అంటే భూమి అంతటి మీద అధికారం ఉంది దీనికి. అర్థమైంది మీకు విషయం? 4వ భాగం అని లెక్కడెత్తరు. అంటే భూమి మొత్తం మీద అధికారం ఉంది. అర్థమైంది మీకు? భూమి మొత్తం మీద ఈయనకేముందండి? అధికారం ఇవ్వబడింది. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఈ మాట చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళు, హతసాక్షులైనటువంటి వారు, ప్రభువు కొరకు నిలబడి ప్రాణం పోగొట్టుకున్నటువంటి వారు అంటూ ఉన్నారు కదా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువా, నేను మీకోసం ప్రాణం పెట్టాను, నేను నీ సువార్త చేస్తున్నాడు చనిపోయాను, నీ పరిచర్యలో నేను నా ప్రాణాన్ని పోగొట్టుకున్నాను, నీ పరిచర్య నిమిత్తము నేను నిలబడ్డాను, నీ కొరకు హతసాక్షినయ్యాను. ఇదిగో ఇంకా ఎంతకాలం చూడాలి? వాళ్ళకి ఎప్పుడు శిక్ష చేస్తావు నువ్వు అంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటాడు కదా, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడిను. ఇప్పుడు ఎవరైతే ప్రభువు కొరకు మహిమ వస్త్రం కావాలనుకుంటారు కదా, కావాలక్కర్వద్దా? మీరు ఇక్కడ లెనిన్ క్లాత్తో 5,000 కొనుక్కుంటే తెల్లని వస్త్రాలు ఇవి కాదు,
ప్రభు ఇచ్చే తెల్లని వస్త్రం ఒకటి ఉంది. నేను 10,000 కొనుక్కున్నాను తెల్ల బట్టలు అంటే కుదరదు. అర్థమైందా? అలాగని చెప్పి నల్ల బట్టలు వేసుకుని రమ్మని నేను అసలు చెప్పను. పరిశుద్ధులకి సూచన తెల్ల బట్టలే మంచిది. దీని గురించి మళ్ళీ దీనికోసం పెద్ద డిస్కషన్ పెట్టి దీనికోసం పెద్ద రచ్చ ఎక్కలొద్దు. పరిశుద్ధులకు సూచన తెల్ల బట్టలే వేసుకోవడం చాలా మంచిది. అయితే మనం కొనుక్కునే తెల్ల బట్టలు కాకుండా దేవుడిచ్చే తెల్ల బట్టలు ఉంటాయి, మహిమ వస్త్రం. అది ఎవరికి ఇవ్వబడింది? వాళ్ళందరికీ ఇవ్వబడింది. ఎవరందరికీ? ఆయన కొరకు ప్రాణం. ఇంకో చూడండి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలకును బలిపీఠము కింద చూచితిని. అంటే దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారి ప్రతి ఒక్కరికి ఏమబడింది? తెల్ల వస్త్రం ఉంది. అలాగ అందరికీ తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడిను. మరియు వారి వలనే, ఎవరి వలనే? వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క ఏమవ్వాలని, ఇంకానే పూర్తి అవ్వాలి. ఇంకానే పూర్తి అగు వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపులని వారితో. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లెక్క పూర్తి అవ్వాలి అని అంటే ప్రభువు రాకడ ఇంకా రాలేదు. ప్రభువు రాకడ రావాలి అని అంటే ఏమవ్వాలి? ఇక్కడ లెక్క పూర్తి అవ్వాలి. లెక్క పూర్తి అవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు కొరకు హతసాక్షులు అవ్వడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. మహిమ వస్త్రం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవడు చచ్చిపోయినా, తాగుబోతుడు చచ్చిపోయినా, తిరిగిపోతుడు చచ్చిపోయినా, రోడ్డు అంటే తిరిగిపోడు చచ్చిపోయినా, ఎవడు చచ్చిపోయినా సరే టైట్లో వేస్తారు. ఇక్కడ ఏమని? మహిమ ప్రవేశం. మహిమ ప్రవేశమా? ఇటు తాగుబోతులకి మహిమ ప్రవేశమే, తిరిగిపోతులకి మహిమ ప్రవేశమే. ఏంటి అందరూ ప్రతి ఒక్కడికి పెట్టులో పెట్టిన ప్రతి ఒక్కడికి మహిమ ప్రవేశమే. నా పరుగు కడముట్టించింది ఏమండి విశ్వాసమును కాపాడుకుంటూ నేను పౌలు గారు చెప్తే వీళ్ళేం చేస్తారు? అందరూ రాసేసుకుంటారు. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులేటో అర్థమవుతుంది. ప్రతి ఒక్కడు మహిమ ప్రవేశం, మహిమ ప్రవేశం, మహిమ ప్రవేశం మనం రాసుకుంటే రాదు. తెల్ల వస్త్రాలు మనం వేసుకుంటే కాదు. ప్రభువు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు తెలుసా? దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారికి ఇస్తాడు. దేవుని వాక్యము నిమిత్తము సమర్పించుకున్న వారికి ఇస్తాడు. దేవుని వాక్యము నిమిత్తము ఏమండి పోరాడిన వారికి ఇస్తాడు. అందరికీ మహిమ వస్త్రం ఇచ్చాడు దేవుడు. పరలోకం సంపాదించడం అంటే చాలా ఈజీ అనుకున్నారు. పరలోకం సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజే ఒక యూట్యూబ్లో మాట్లాడాను నేను. ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క మరణమును ప్రచురించబద్దులై ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నా మాటలు నేను ముగింపులను తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు ఏం చేయాలా? దేవుని వాక్యము నిమిత్తం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. దేవుని వాక్యము నిమిత్తము మనం ఏమవ్వాలి అంటే నిలబడాలి. దేవుని వాక్యము నిమిత్తము మనం నిలబడినప్పుడు, సమర్పించుకున్నప్పుడు, వాక్యము నిమిత్తము పరిగెట్టినప్పుడు, వాక్యము కొరకే జీవించినప్పుడు, వాక్యమే మన జీవితం అయినప్పుడు అప్పుడు నీకు నాకు మహిమ వస్త్రము ఇవ్వబడుతుంది. మహిమ వస్త్రము అందరికీ ఇవ్వబడదు. అందరూ మరి ఏంటి మాట ఉంటుంది, నా శరీరం తిని నా రక్తము తాగిన వాడికి మరి నిత్యరాజ్యంలో ప్రవేశం లేదంటే ప్రతి ఒక్కడు వచ్చి తాగేస్తాడు. ఆ రోజు మాత్రం మొంత తాకుండా ప్రభు యొక్క శరీరం రక్తం తాగుతాడు. మిగతా రోజుల్లో మొంత అవుతాడు. మరి మహిమ వస్త్రం వస్తుందా? ఏమండి మహిమ వస్త్రం ఊరకనే రాదు. మహిమ వస్త్రం కావాలి అని అంటే ఇలా చూసారా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎప్పుడు దాకా తీర్పు చేర్చుకుంటావు? నేను నీ కొరకు ప్రాణం పెట్టాను అంటున్నారు. అటువంటి సాక్షి జీవితం మనకుందా? అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితం మనకుందా? ఏమంటే మహిమ వస్త్రం కావాలి అనేటువంటి ఆశ, ఆసక్తి, ఆతృత, పట్టుదల కలిగినటువంటి భక్తి, పౌరుషం కలిగినటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నామా? ఎప్పటి వరకు చేయలేదేమో. ఈ 2025 సంవత్సరంలో మనం చేద్దుముగాక. ఆమేన్. ఇదే మన యొక్క ఆఖరి ఏమవ్వాలంటే గమ్యం అవ్వాలా. ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా ఇప్పటిదాకా ఏదోలా జీవించేశాను, ఇక మీదట మాత్రం మహిమ వస్త్రము కొరకే జీవిస్తాను. నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం మాత్రమే జీవిస్తాను. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడం నాకు అక్కర్లేదు. నీ పరిచర్య నాకు ప్రాముఖ్యం, నీ సువార్తే నాకు ప్రాముఖ్యం, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడమే నాకు ప్రాముఖ్యం అని నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ప్రభు అంటూ ఉన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేయడం. నా భారము సులువుగా ఉంది, నా కాడి సులువుగా ఉంది. కాబట్టి ఆయన కాడి మనం ఎత్తుకుంటే మన కాడి ఆయన ఎత్తుకుంటాడు. నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చాలి అంటే నువ్వు
వచ్చి అడిగితే ఆయన తీరుస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. అలా కాకుండా నువ్వు ఈయన కాడి ఎత్తుకో, ఆయన నీ కాడి ఎత్తుకుంటాడు. అర్థమైంది మీకు విషయం? నువ్వు ఎప్పుడైతే ప్రభువు కాడెత్తుకుంటావో ప్రభువు నీ కాడెత్తుకుంటాడు. నీ అప్పుల బాధ, నీ రోగాలు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా ఆయన ఎత్తుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఇది దింపి ఆయన ఎత్తుకుంటే దీన్ని ఎత్తుకుంటాడు. నువ్వు ఇది దింపవో ఇది ఎత్తుకోవో, ఇంకేమో జరుగుతుంది. ఏమండి, ప్రభువు మీద నమ్మకం ఉండాలి మనకి. ప్రభువు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో అప్పులు తీరతాయని ప్రభువు దగ్గరికి రమ్మని నేను చెప్పను, లేకపోతే నీ రోగాలు పోతాయని చెప్పి ప్రభువు దగ్గర రమ్మని నేను చెప్పను. ఇవన్నీ కేవలము తుచ్చమైనవి, కానీ అత్యవసరమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి తెలుసా? నిత్యరాజ్యము, అట్టి కృపాధన్యత ప్రభువు వారు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమ వస్త్రాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. గొప్ప దేవా మీకు స్తోత్రం. సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. మాకు అందరికీ ప్రభు మహిమ వస్త్రాన్ని మీరు అనుగ్రహించండి. మహిమ వస్త్రాన్ని తండ్రి పొందుకునేటువంటి భక్తిని ప్రభు మేము చేయాలి. అయా, గడిచిన తండ్రి 2024 సంవత్సరం వరకు ప్రభువా మేము ఏదోలా జీవించి ఉండొచ్చు అయా, మీకు ఇష్టలుగా జీవించి ఉండవచ్చు, లేకపోతే తండ్రి అయా మీకు విరోధముగా జీవించి ఉండవచ్చు. ఎలా జీవించను సరే అయ్యా మీకు స్తోత్రము తండ్రి, ఒప్పుకుంటూ ఉన్నాం, విడిచిపెడుతూ ఉన్నాం. కనికరించండి. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా మీకు ఇష్టలుగా జీవించడానికి, అయా నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి, నీ రాక కొరకు సిద్ధపడడానికి, మహిమ వస్త్రాన్ని తండ్రి మేము సంపాదించుకోవాలనేటువంటి ఒక పట్టుదల కలిగిన భక్తిని ప్రభా మేమందరము చేయడానికి మీరు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడుచు అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని